ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ గారిది ఇష్యూ ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలవడానికి వెళ్తే ఈయన ఏం చెప్తాడంటే పవన్ కళ్యాణ్ జగన్ని జైల్లో ఇవ్వడానికి వెళ్ళాడంట అని ఒక వీడియో అయితే చేసినాడు ప్రొఫెసరు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై అయితే ఇచ్చినాడు. నేను వెళ్ళింది డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి, మీలాగా వీళ్ళని జైల్లో ఇవ్వడానికి కాదని రిప్లై కూడా ఇచ్చినాడు. దానికి వీళ్ళు ప్రొఫెసర్కి ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సపోర్ట్ అంట. వీళ్ళెవరో ప్రెస్ క్లబ్ అంట, చూడడానికి ఒక్కడు కూడా జర్నలిస్ట్లా లేడు. ఎవరో 2-3 జర్నలిస్టులు ఉన్నట్టున్నారు, మిగతా వాళ్ళంతా పెయిడ్ బ్యాచే. అసలు ఆ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని చెప్పులతో కొడితే ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళు అసలు ఒక చదువుకున్న ప్రెస్ జర్నలిస్టులు అంట. వీళ్ళు జర్నలిస్టులకే సిగ్గుచేటు. దొంగ నా కొడుకు అంటుంది ఆమె. అసలు అక్కడ జరిగిన ఇష్యూ ఏంది, అసలు వీళ్ళు తెలంగాణని ఆంధ్రాకి గొడవలు పెట్టడం ఏంది? ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తాను. ఇంకెవరి మీద కూడా ఆంధ్ర పాలకులు ఎందుకు రాకూడదు ఆడికి అసలు హైదరాబాద్కి? ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతో తండుతామని హెచ్చరిస్తా ఉన్నాను. ఇగో ఈ దొంగ నా కొడుకుని చెప్పుతో ఖచ్చితంగా కన్నడం జరుగుతుంది. అసలు ఇష్యూకి సంబంధం లేకుండా ఆయన అనవసరంగా తిడతా తిక్కనాకుడు ఒక్కొక్కడు. వీళ్ళకి ఎవరైనా రాసి ఇచ్చారా ఏంది తెలంగాణని? తెలంగాణ అంటే ఇండియాలో ఉన్నదే కదా, ఇండియాలో ఉన్న ప్రతిదీ ఇండియన్స్దే. ఈ కుంటి కుక్క అని ఈయన ఎవరో ట్వీట్ చేసినాడు. ఈ మహిళ కరుణాపురం చర్చిలో పనిచేసే ఒక కూలీ మహిళా ప్రెస్ క్లబ్లో స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడించారు. పవన్ కళ్యాణ్ చెప్పుతో కొట్టించేలాగా స్క్రిప్ట్ ఇచ్చారు. స్క్రిప్టే అది పక్కా. మరి ఆమె భర్త ఉద్యమం కోసం ప్రాణాలు ఇచ్చాడని చెప్పింది, కానీ అది వాస్తవం కాదు. నిజానికి ఆమె భర్త చనిపోయింది, పురుగుల మందు తాగి చనిపోయాడు. ఓకే. వీళ్ళ మామ సఫాయి యకయ్య ఆ ఊరిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కోసం ఎవరైనా తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ అంటగడుతుర్రు. వాళ్ళ రాజకీయ ముసుగుతో సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఓకే. ఈమె ఎవరో చర్చిలో పనిచేసామంట. ఏ ఊరిది? కరుణాపురం అంట. జగన్కి కేటీఆర్ వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. వెళ్ళి కలుస్తూ ఉంటారు. మరి అది ఏం సంబంధమో మనకు తెలియదు. ఓకే. ఆమె తులసి చందు అని ఉంటుంది కదా, ఆమె మంగ్లీని తీసుకొచ్చి పాడ్కాస్ట్ అయితే చేసింది. కానీ ఆ కేసు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, మోసపోయిన వాళ్ళ గురించి అయితే ఏం మాట్లాడలే. ఆమె అయితే ఈ మంగ్లీకే సపోర్టింగ్ అయితే ఉంది. మరి ఈయన తెలంగాణ జనసేన లీడర్ అంట. ఈమె ఇప్పుడు తులసి చందు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సపోర్టింగ్ అయితే వచ్చింది. ఈ ప్రెస్ క్లబ్ మీటింగ్కి ఆమె కూడా వచ్చింది. అందుకే ఆమెనైతే ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు మంగ్లీని తీసుకొచ్చి పాడ్కాస్ట్ చేసినావు, కానీ ఆ బాధితుల గురించి అసలు ఒక మాట కూడా మాట్లాడలేదని చెప్పి. కుటుంబ సభ్యులకేమో డెత్ సర్టిఫికెట్లు, ఇకపై మీ మనిషి లేడు అని. అదే తెలంగాణ కోసం దొంగ డ్రామాలు ఆడిన రాజకీయ నాయకుల కొడుకులేమో ఇంటర్నేషనల్ కాలేజ్ సర్టిఫికేట్లు. ఏనాడన్నా ప్రశ్నించిల్లారా భయ్, మాకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఇట్లున్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఎందుకు ఇట్లున్నాయి అని. మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటారు మా అయ్య జాతిపిత, లేదు మా అయ్య సావునుట్ల తలకాయ పెట్టొచ్చిండు అని. ఇట్లాంటి ముచ్చట్లనే చెప్పుకున్నప్పుడు అయినా ఎవడన్నా తిరిగి ప్రశ్నించిండారా? అడగరు. ఎందుకు అడుగుతారా మీరు? తెలంగాణ కావాలని ఎంతో మంది అమరులైలు, కొంచెమన్నా కూడా వాళ్ళని చూసి అయినా సిగ్గు తెచ్చుకోలేరా? ఇలాంటివి ఎందుకు అడుగుతారు? సంబంధం లేని దాంట్లో తెలంగాణ ఆంధ్ర అని తెచ్చి గొడవ పెడదామని చూస్తారు. ఆయన ఎవరో విగ్రహాలు అంటాడు, ఎప్పుడు విగ్రహాల మీద పడతాడు. అసలు విగ్రహాలకి తెలంగాణకి సంబంధం ఏంట్రా? ఎవరో గొప్పోళ్ళు విగ్రహాలు పెడతారు. ఇండియాలో ఎవరిదైనా పెట్టచ్చు విగ్రహం. అక్కడ ఓన్లీ తెలంగాణ వాళ్ళదే పెట్టాలంటే ఎలా అవుతుంది? అక్కడ హైదరాబాద్లో ఒక ఫ్లైఓవర్ కూడా ఉంటుంది, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని.
అది మార్చేసి తెలంగాణ తల్లి అని పెట్టినారు. పోనీ ఆంధ్ర తల్లి ఫ్లైఓవర్ అని ఉంటే మార్చినారంటే సరే ఏమని అనుకోవచ్చు, కానీ తెలుగు తల్లి అని ఉన్నదాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది తెలంగాణ తల్లిగా? ఒకవేళ మీరు తెలంగాణ తల్లిగా ఒక ఫ్లైఓవర్ పెట్టాలంటే కొత్తది ఫ్లైఓవర్ కట్టుకొని దానికి పెట్టుకోవాలి, కానీ తెలుగు అంటే తెలుగు, మన ఆంధ్ర తెలంగాణలో మాట్లాడేది తెలుగే కదా, దాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని అట్లా వదిలేస్తే బాగోదు. ఏదోటి కేసు పెట్టడం ఏదోటి చేయాలి. ఆ ప్రెస్ క్లబ్లో ఆ చెప్పుతో కొట్టిన వాళ్ళంతానే అనవసరమైన గొడవలు పెట్టడానికి చూస్తున్నారు, ప్రాంతీయ గొడవలు పెట్టడానికి చూస్తున్నారు. వాళ్ళని అలా ఊరికే వదిలేస్తే బాగుండదు.